నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 6వ భాగం. సుధాకర్ విసురుగా రేణు ఇంటివైపు నడిచాడు. అతని కళ్ళ ముందు చిన్నబోయిన హేమంత్ మొహమే కనిపిస్తోంది. తను బామ్మని ఏమీ అనలేడు. ఆవిడ నోటిని కంట్రోల్ చేయడానికి చూస్తే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. యాక్సిడెంట్లో చనిపోయిన తన కొడుకు కోడలు గురించి. ఆ మెలోడ్రామా అంతా తను భరించలేడు. అది శుచి హ్యాండిల్ చేస్తుంది. తనకి తన ఫ్రెండ్స్ రవి, హేమంత్ ఇద్దరే మోరల్ సపోర్ట్ ఇచ్చేది ఆ విషయంలో. అలాంటి వాళ్ళిద్దరిలో ఎవరు హర్ట్ అయినా తను చూడలేడు. అందులోనూ హేమంత్ చాలా కోపంగా వెళ్ళిపోవడంతో ఇక తనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాడేమోనని భయం వేసింది. ఆ భయం ఇన్సెక్యూరిటీలో నుంచి ఆవేశం పుట్టుకొచ్చింది. రేణుకి ఎంత కోపమో అంతకు రెట్టింపు కోపం సుధాకర్కి. ఇద్దరూ అక్కి బొగ్గులా ఉన్నారు. ఆ విషయం శుచికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు ఇన్నాళ్ళు. అదే ఆవేశంతో ఫోర్స్గా నొక్కాడు కాలింగ్ బెల్. వచ్చే అంటూ లోపల నుంచి రేణు కంఠం కంగారుగా వినిపించింది. ఆమె ఏదో పనిలో ఉందని అర్థమైంది అతనికి. వై డు ఐ కేర్ అనుకున్నాడు మనసులో. ఆమె విసురుగా తలుపు తీసింది. ఏ సేల్స్ మ్యాన్ ఏమో దులిపేద్దాం అనుకున్న రేణు అక్కడ సుధాకర్ని చూడగానే తెల్లబోయింది. అది మిడిల్ క్లాస్ లొకాలిటీ అని, పక్కింట్లో ఏం జరుగుతోందో అన్న క్యూరియాసిటీ నేబర్స్కి ఉంటుందని తెలీదు సుధాకర్కి. తెలిస్తే అలా రేణుని ఇన్సల్ట్ చేయడానికి వచ్చేవాడు కాదు. తన వైపే నిప్పులు చెరుగుతూ చూస్తున్న సుధాకర్ని ఎలా పలకరించాలో అర్థం కాలేదు ఆమెకి. ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టు అతని దగ్గర నుంచి ఆ పక్కనే ఉన్న కిరాణా షాప్ వాళ్ళు, పక్కింటి పంకజం గారు ఇటే చూడడంతో విధిలేక తలుపులు బార్లా తెరిచి అడ్డు తప్పుకుంది. లోపలికి రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది. పర్వాలేదు, నేను చెప్పదలుచుకున్నది ఇక్కడే చెప్పేసి వెళ్ళిపోతాను బింకంగా అన్నాడు. అంతవరకు వచ్చి ఆమెను చూశాక మాటలు అనలేకపోయాడు. ప్లీజ్ సీన్ చేయకుండా లోపలికి రండి పళ్ళ బిగువన అంది రేణు. కాటుకు చెదిరిన కళ్ళు కలవరపాటుగా అటు ఇటు చూడడం అప్పుడు గమనించాడతను. ఎంబరాసింగ్గా అనిపించి గబుక్కున లోపలికి ఎంటర్ అయ్యాడు. అప్పటికి సిచ్యువేషన్ చూచాయిగా అర్థమైంది అతనికి. అటు పొడవు కాదు, పొట్టి కాదు. సుధాకర్ 5 అడుగుల 8 అంగుళాలు ఉంటాడు. సన్నగా ఉండడం మూలాన పొడవుగా అనిపిస్తాడు. ఎండన పడి తిరగడం అలవాటు లేని రాచబిడ్డలా దప్పపండు రంగులో ఉంటాడతను. నుదుటి మీదకి చెదిరిన రింగుల జుట్టు వెనక్కి తోస్తే ఎలా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు రేణుకి. కానీ తమ లీగ్స్ వేరు. అతను హై సొసైటీ అబ్బాయి, తను ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయి. సో కలలు కనే అవకాశం కూడా లేదు. బయటికి రాబోయిన నిట్టూర్పును లోపలే ఆపేసుకుంది రేణు. అతను 5 నిమిషాలైనా ఏమీ మాట్లాడకపోవడంతో ఇబ్బందిగా కదిలిందామె. మీరెందుకొచ్చారో తెలుసుకోవచ్చా? శుచికి ఏమైనా? వాక్యం పూర్తి చేయకుండానే కంగారుగా అడిగింది. అతను గబగబా తల అడ్డంగా తిప్పాడు. రేణును చూడగానే మెత్తబడుతున్న తన మనసును గట్టి చేసుకున్నాడు సుధాకర్. హేమంత్ మొహాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతే, మర్చిపోయిన కోపం లావాలా పొంగింది. నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విసురుగా అన్నాడు. ముందు అతను ఏమన్నాడో అర్థం కాలేదు రేణుకి. తెల్లబోయి చూస్తూ నిలబడింది. అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? ఆడపిల్ల చేత జ్యువెలరీ అమ్మిస్తావా? నీ ఫీజు ఎక్స్ట్రా అయితే నేను కట్టనని చెప్పానా? తన వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయింది రేణు. ఆమె బుర్ర మొత్తం బ్లాంక్ అయిపోయింది అతనన్న మాటలకి. అతన్ని ఆపాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకి. నీ మూలాన నా బెస్ట్ ఫ్రెండ్ మీద దొంగతనం అంటగట్టింది మా బామ్మ. మరింత రెచ్చిపోతూ విసురుగా అన్నాడు. బామ్మ పేరు వినగానే స్తబ్దత నుంచి బయటపడింది. తప్పు చేసింది మీ బామ్మ అయితే నన్నంటారేంటి? లోపల కుతకుతా బియ్యం ఉడికినట్టుగా ఉడుకుతున్న కోపాన్ని అదుపు చేసుకోవడానికి ట్రై చేస్తూ కామ్గా అడిగింది. అప్పుడు పడింది అతని మాటలకి బ్రేక్. ఏంటి అడిగాడు. తప్పు చేసి నోరు పారేసుకుంది మీ బామ్మ. మధ్యలో నేనేం చేశాను? ఇక మీరు ఏ నగ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు. మీరు శుచిని అడిగి తెలుసుకోండి పదునుగా అనేసింది. హౌ డేర్ యూ! వెధవ పని చేసింది కాక పొగరు కూడానా? అడుగు ముందుకు వేసి ఆవేశంగా అన్నాడు. ఆత్మాభిమానానికి పొగరికి మీలాంటి వాళ్ళకి తేడా ఎలా తెలుస్తుంది? అలాంటివి ఉంటాయని మీలాంటి డబ్బున్న వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మీకు సిగ్గు, లజ్జ లాంటివేవీ లేవు. ఇక స్వాభిమానం ఎక్కడిది? డూడు బసవన్న అంటూ గంగిరెద్దుల మీ బామ్మ అన్నదానికల్లా
తల ఊపడమే మీకు తెలిసిన పని. ఆవేశంలో తను కూడా మాట జారింది రేణు. ఏం వాగావ్ అంటూ ఆమె రెక్క పట్టుకుని బలంగా తన వైపు గుంజాడు. బ్యాలెన్స్ కోసం ఆమె అతని నడుము చుట్టూ చేతులు వేసి బిగించి పట్టుకుంది. ఆమె బరువు అతని మీద పడడంతో వెనక్కి తోలకుండా ఆమె భుజాలను ఆసరా చేసుకున్నాడతను. అమ్మాయి రేణు, పక్కింటి పంకజం గొంతు చాలా తీయగా వినిపించింది గుమ్మం బయట. రేణు చప్పున సుధాకర్కి దూరం జరిగింది. ఆ సీన్ పంకజం కంట్లో పడనే పడిందని అర్థమైంది రేణుకి. గుండె దడదడలాడింది రేణుకి. ఇప్పుడు ఈ విషయం ఊరంతా ప్రచారం చేస్తుందా బీబీసీ? అది తలుచుకోగానే సుధాకర్ మీద పీకల దాకా కోపం వచ్చింది. చేసింది చాలు, బయలుదేరండిక కంగారుగా చెప్పింది. అతను మరొక నిమిషం అక్కడ ఉంటే పంకజం ఇంటరాగేషన్ స్టార్ట్ అవుతుందని తెలుసు. అందుకే అతన్ని పంపించేయాలని తొందరపడింది. కానీ సుధాకర్ ఆమె తనని గెట్అవుట్ అని ఇన్సల్టింగ్గా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. తాహతులేని వాళ్ళు అందుకోలేని ఆకాశానికి ఎగరకూడదు. నా చెల్లెల్ని నిచ్చెన చేసుకుని పైకి ఎక్కాలనుకున్నావు, అది సాధ్యం కాదు అనేసి విసురుగా వెళ్ళిపోయాడు సుధాకర్. రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది రేణు మొహం. పెదవులు వణుకుతున్నాయి కడుపులో నుంచి ఎగదన్నుకు వస్తున్న దుఃఖానికి. కాళ్ళు జల్లిల్లా ఊగుతుంటే మెల్లగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. ఆ టైంకి పంకజమైనా సరే తనకు తోడుగా ఉన్నందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంది రేణు. ఆవేశంలో ఏం చేసేదో తనకే తెలీదు. ఎవరే రేణు ఆ అబ్బాయి అంత పొగరుగా మాట్లాడాడు? ఆరా తీస్తూనే మంచినీళ్ళ గ్లాస్ అందించింది ఆమెకి. ఆమె వైపు చూసి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పి గడగడ తాగేసింది నీళ్లు. డబ్బున్న వాళ్ళంటే ముక్తసరిగా చెప్పి ఊరుకుంది. కొద్దిసేపు కూర్చుని వివరాలు రాబట్టడానికి చాలా ట్రై చేసింది పంకజం. కానీ వీలు కాలేదు. రేణు పాషాణంలో మారిపోయింది. అబ్బా శ్రీలు, ఇక ఆపవే నీ సోది, బామ్మని పడుకొని ముద్దుగా విసుక్కుంది తన బెస్ట్ ఫ్రెండ్ని సుచి. పోనీలేమ్మా, అది అలా కబుర్లు చెప్పి నవ్విస్తుంటే నాకు హాయిగా ఉంటుంది. వద్దు వద్దు అంటే ఇక్కడెక్కడ కాలేజీలు లేనట్టు అంత దూరం వెళ్ళి చేరారు. మనవరాలి చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుంది రాజేశ్వరీదేవి. జ్వరం మనవరాలిని చూడగానే తగ్గిపోయినా ఇంకా నీరసంగా ఉండడంతో సుచి ఆమెని బెడ్ మీద నుంచి దిగనివ్వలేదు. ఆమె నోరు విప్పి ఏదో అనబోతూ ఉండగా కింద పెద్దగా శబ్దమైంది. ఉలిక్కి పడింది రాజేశ్వరీదేవి. శ్రీలు సుచి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. శ్రీలక్ష్మిని బామ్మ దగ్గర ఉండమని బయటికి పరుగు తీసింది సుచరిత. కింద హాల్ మధ్యలో భద్రకాళిలా నిలబడి ఉంది రేణు. హాల్ మధ్యలో చిందరవందరగా పడి ఉన్నాయి ఆమెకి తను ఇచ్చిన గిఫ్ట్స్, బుక్స్, జ్యువెలరీ. ఏమైంది రేణు? అనునయంగా అడిగింది సుచరిత. రేణు ఇంట్రవర్ట్. సాధారణంగా తన కోపాన్ని బయటికి వ్యక్తం చేయదు. కానీ కోపం హద్దులు దాటితే తనను తాను మర్చిపోతుంది. ఉచ్చం నీచం చూడదు. ఇప్పుడు ఆమె మనసు బాగా గాయపడిందని అర్థమైంది సుచరితకి. కానీ కారణం ఊహించలేకపోయింది. నిన్ను నేను ఎప్పుడైనా నాతో ఫ్రెండ్షిప్ చేయమని అడిగానా? తీక్షణంగా చూస్తూ అడిగింది రేణు. లేదు, ఇన్ఫ్యాక్ట్ నేనే నిన్ను బ్రతిమాలాను నాతో మాట్లాడమని. నువ్వు అంతస్తుల తేడా చెప్పావు. నేను శ్రీలు అది కొట్టిపడేశాం. ఏమైందో చెప్పమ్మా బ్రతిమాలింది సుచి. ఇప్పుడు సుధాకర్ చేసిన గాయం వలన తన బెస్ట్ ఫ్రెండ్ మాటలు రోతగా అనిపించాయి రేణుకి. ఆపు ఇంక నీ డ్రామాలు. ఫ్రెండ్షిప్ అంటే నిజాయితీ ఉండాలి, అది లేదు నీకు చీదరింపుగా అంది రేణు. చివుక్కుమంది సుచికి. రేణు ఆవేశంలో ఏం మాట్లాడుతోందో తనకే తెలీదు. కానీ తనతో ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అందుకే బాగా హర్ట్ అయింది సుచరిత. నువ్వు నాకేం చెప్పావు? మీ బామ్మకి చెప్పి నా ఫీజు కడుతున్నానని చెప్పావా లేదా? డిమాండ్ చేసింది రేణు. కంగారుగా పైకి చూసింది సుచి. బామ్మ ఆ మాటలు వింటే ఎంత ప్రమాదమో తెలుసు సుచికి. ప్లీజ్ రేణు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నా వల్ల నువ్వేమైనా హర్ట్ అయితే ఐఎమ్ సో సారీ. రేణు దగ్గరికి నడిచి ఆమె చేతులను పట్టుకుని బ్రతిమాలింది సుచి. గాయపడిన రేణు మనసు సుచి క్షమాపణని యాక్సెప్ట్ చేయలేదు. ఆమె చేతులని విసిరి కొట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.